హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీబీ జోడీ సీజన్ 9లో ఇక లాస్ట్ గ్రాండ్ ఫినాలేకి అయితే వచ్చేసినామండి. ఈ వారంతో ఇక వీళ్ళ స్కోర్స్ని బట్టి నెక్స్ట్ వీక్ కూడా వీళ్ళల్లో కొంతమంది అయితే వెళ్ళిపోతారు కదా. దాని తర్వాత గ్రాండ్ ఫినాలే, తర్వాత ఫినాలే. గ్రాండ్ ఫినాలేకి ఎవరు ఎంటర్ అవుతారని చాలామంది ఎదురు చూస్తారు కదా. బట్ ఈరోజు పర్ఫార్మెన్సెస్ అయితే నిన్న కొంతమంది ముగ్గురు పర్ఫార్మెన్స్ జరిగాయి. ధనరాజ్ వాళ్ళది, అలాగే మానస్ వాళ్ళది, ఇంకొకటి వచ్చి పింకీ వాళ్ళది. ఈరోజు అయితే ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మన విశ్వ, నేహ అయితే చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అమర్దీప్ వాళ్ళు, తర్వాత అర్జున్ వాళ్ళు అయితే చేసేస్తారు. ఇక ఈరోజు మొత్తం నిజంగా ఎంత గొడవలు అయితే జరిగాయో అంత ఫన్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఫన్ పార్ట్ అయితే చెప్పేసుకుందాం, దాని తర్వాత గొడవల గురించి మాట్లాడేసుకుందాం. ఇక ఫస్ట్ పర్ఫార్మెన్స్ విశ్వ, నేహ వీళ్ళైతే డ్యాన్స్ ఊర మాస్గా చేస్తారు. కాకపోతే మధ్యలో కొద్దిగా క్లమ్జీ అయితే అవుతుంది. అలాగే కొన్ని మూమెంట్స్ చాలా బాగున్నాయి, ఇంకొన్ని మూమెంట్స్ ఓకే ఓకే అన్నట్టుగా ఉన్నాయి. సో దీంతో అందరూ కూడా 3-3-2 అట్లా ఇవ్వడం జరిగిందనమాట ఆల్మోస్ట్. ఇక దీంతో ఓకే అని అనుకున్నారు. ఇక ఏం చేస్తాం, ఎందుకంటే జడ్జెస్ దగ్గర నుంచి వచ్చే జడ్జిమెంట్ ప్రకారమే వీళ్ళు కొంతమంది మార్క్స్ని అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక ఓకే అని చెప్పేసి కొద్దిగా క్లమ్జీగా ఉందని, కొద్దిగా అటు ఇటు అయిందని చెప్పేసరికి ఇలాంటి మార్క్స్ అయితే వచ్చేసాయి. దాని తర్వాత మన ఇమ్మాన్యుయల్ రావడం అయితే జరిగింది. నిజంగా ఇమ్మాన్యుయల్ కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ ఎక్కడున్నా కానీ నవ్వులే నవ్వులు. సో ఫస్ట్ రావడంతోనే అక్కడ కింద స్కోర్ బోర్డ్ దగ్గర ఉన్నటువంటి స్టేజ్ మీదకి ఎక్కి ఏంటి ఏంటి తాగేసి నీకు చాలా పొగరు పట్టింది ప్రదీప్ అని అంటాడు. ఏంటి నాకా అంటే స్టేజ్ ఇక్కడ పెట్టుకొని అక్కడ నిల్చుకున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఒరే బాబు, నాకు కాదురా పొగరు పట్టింది, నీకేను, అది స్టేజ్ బోర్డు అది స్టేజ్ కాదు, అక్కడ స్కోర్ బోర్డు, అది దాని మీద నువ్వు నిలబడ్డావు అంటే, ఓ అవునా, మరి నేనే అట్లా నిలబడ్డానా, నా కోసం అంత పెద్ద స్టేజ్ని కట్టించారా అని చెప్పేసి పైకి అయితే వెళ్తాడు. ఇక పైకి వెళ్ళిన వాడు కామ్గా ఉంటాడా. ఇక ధనరాజ్ని అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సెటైర్ అయితే వేస్తుంటాడు. నాకు ఈ షో అంటే చాలా బాగా ఇష్టం. నిన్న నైట్ అంతా శేఖర్ మాస్టర్ ఏంటి మాస్టర్ నన్ను వదిలేసి వచ్చేసారు, మీరు నైట్ అంతా ఫుల్ చేశాం కదా, అంటే డ్రింక్ చేశాం కదా, మీరేంటి మళ్ళీ నాకు చెప్పా పెట్టకుండా వచ్చేసి హ్యాపీగా రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసారు, నేను చూడండి అదే అవతారంలో వచ్చేసాను అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇక శేఖర్ మాస్టర్ వచ్చేసి రే నేను అసలు తాగండ్రా అంటే కెమెరా ముందు భలే నటిస్తున్నారు అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. ఇక వచ్చేసి సదా గారిని చూడగానే ఒక కిస్ అయితే ఇచ్చేస్తాడు కదా. ఆ కిస్ ఇవ్వగానే అందరూ అబ్బా అనుకుంటారు, నా డార్లింగ్ నేను ఒక కిస్ అయితే ఇచ్చేస్తాను అన్నట్టుగా కిస్ ఇచ్చేసి, అయినా నా డార్లింగ్ నన్ను తాగొద్దని చెప్పింది, అయినా నేను తాగాను, ఏం చెప్పబాకండి ఆమెకి అని చెప్పి చెప్తారు. ఎవరు మీ డార్లింగ్, ఎవరు మీ డార్లింగ్ అనగానే ఈ ముద్దివ్వగానే సదాగారనే అర్థమైపోయింది అనమాట. తర్వాత ధనరాజ్ దగ్గరికి వెళ్ళి ఇక ఈయన చూస్తుంటే ధనరాజ్ అన్న నేను చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. అసలు మీరు పెన్షన్ తీసుకోవాల్సిన టైంలో ఇక డ్యాన్స్ కోసం పరిగిస్తున్నారు చూడండి, అబ్బా మీరు చూస్తే భలే అనిపిస్తుంది అనగానే ఇక నవ్వులే నవ్వులు అనమాట ప్రతి ఒక్కరికి కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన శ్రీ సత్యాన్ని చూడగానే ఇంత తాగిన వాడిని ఇంత కిక్కెక్కుతుంది అనుకుంటే శ్రీ సత్య డ్యాన్స్ చూడగానే ఇంత కిక్కెక్కేస్తుంది అని చెప్పగానే సదాగారు వచ్చేసి శేఖర్ మాస్టర్ కూడా అంతే కిక్ వస్తుంది శ్రీ సత్యాన్ని చూడగానే అని చెప్పగానే మాస్టర్ మీరు అసలు సూపర్ మాస్టర్ అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ నేహాని చూడగానే నేహ ఒక బుక్ అయితే రాసింది, ప్రేమ లేదని ప్రేమ రాదని కదా. నేహ నువ్వు ఒక బుక్ రాసావు కదా, మందు రాదని మందు లేదని అంటే, నేను ప్రేమ లేదని రాశానంటే, అబ్బా ఏమి నాకు చదువు రాకపోయినా భలే చదివేశాను ఆ బుక్ అని చెప్పగానే మళ్ళీ నవ్వుకుంటూ ఉంటారు. ఇక విశ్వన్న నీకు ఏదైనా బాడీ నువ్వు జిమ్ చేసుకోవాలంటే నువ్వు బయటికి వెళ్ళి జిమ్ చేసుకో, అంతేగాని షోల్లో చేయబాకు, నువ్వు ఈ బాడీని చూసి మా గర్ల్ ఫ్రెండ్ కూడా నువ్వు కూడా అలాగే సిక్స్ ప్యాక్ చెయ్యి అని చెప్తుంది. ఇదిగో ఇంతలా పొట్టేసుకొని నేను ఎక్కడ సిక్స్ ప్యాక్ చేస్తానంటే ఇక మన ప్రదీప్ వచ్చేసి ఎవరు నీ గర్ల్ ఫ్రెండ్ అనగానే మళ్ళీ ముద్దిస్తాడు. ఇక సదా గారికి వచ్చేసి ప్రదీప్ నీకు అసలు బుద్ధి ఉందా లేదా, ఎన్నిసార్లు అడుగుతావు గర్ల్ ఫ్రెండ్ ఎవరని, నీకు అర్థం కావట్లేదా, ఆ కిస్ నేను చూడలేకపోతున్నాను, ఊరికే అడగద్దు అని చెప్పి ఇలా ఫన్గా జరిగిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కోనా వెంకట్ గారు అయితే ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా కోసమని సినిమా ప్రమోషన్ కోసం ఇక కోట హీరో హీరోయిన్ వీళ్ళిద్దరూ చిన్న పిల్లలైనా కానీ చాలా చక్కగా ఉంటారు కదా. ఇక వీళ్ళైతే సినిమా ప్రమోషన్ కోసం అయితే వచ్చేస్తారు. వీళ్ళిద్దరి చేత చక్కగా డాన్స్ అయితే చేపిస్తారు, అలాగే ఒక టాస్క్ ఒక ఆట కూడా ఆడిస్తారు. ఇక కోనా వెంకట్ గారు నిజంగానే బిగ్ బాస్ ఆ షోలో ఉన్నటువంటి కొంతమంది కంటెస్టెంట్స్ని చూసి నిజంగా వాళ్ళలో టాలెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారు. అందుకే చాలామంది ఆయన్ని పొగుడుతూ ఉంటారనమాట. ఇక మన పింకీ కూడా కొద్దిగా ఆయన్ని పొగడడం జరిగింది, నిజంగా ఆయన నాకు మంచి ఆఫర్స్ ఇచ్చాడు అని. ఇక దీని తర్వాత ఒక గేమ్ అయితే ఆడిస్తారు, అందరినీ గర్ల్స్ అందరినీ ఒక స్క్రీన్ వెనకాల
పంపించి చేతులు మాత్రం పట్టుకొని మీ హీరోయిన్ ఎవరో కనిపెట్టమని ఇలాంటి టాస్క్ అయితే ఆడిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు. దీని తర్వాత నెక్స్ట్ అమెరికా డ్యాన్స్ అయితే వేస్తారు మన అమర్ అండ్ నైనిక. నిజంగానే నెక్స్ట్ లెవెల్ డాన్సెస్ అని చెప్పుకోవచ్చు. నిజంగా నైనిక అయితే డీ జోడీలో ఉన్నప్పుడు కొద్ది పర్ఫార్మెన్సెస్ అయితే ఇస్తూ ఉండేది, కానీ ఇక్కడ మాత్రం అసలు ఇచ్చి పడేస్తుందనే చెప్పుకోవాలి. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా అంతే లెవెల్లో ఉంది. అది కూడా కాక కుమారి సాంగ్కి మన అమర్దీప్ చేసిన సాంగు అలాగే మానస్ చేసిన సాంగ్ రెండింటిని మిక్స్ చేసి చేయడం నిజంగా సూపర్గా అనిపించింది. అది కూడా ప్రొడ్యూస్ చేసింది మన శేఖర్ మాస్టర్. ఇక ఆయనకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందనే చెప్పుకోవాలి. కంటెస్టెంట్స్ అయితే ఫుల్ మార్క్స్ ఇచ్చేశారు, ఒక్క మార్క్స్ కూడా తగ్గించకుండా. అంత బాగా నచ్చింది ప్రతి ఒక్కరికి. అందుకే మానస్ అయితే చాలా సంతోషపడిపోయి కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఎస్, ఎప్పుడు కూడా బిగ్ బిగ్ హీరోలు చేసే డాన్సెసే మనం వేస్తూ ఉంటాం, కానీ మనం చేసిన డాన్స్ని కూడా గుర్తించి మళ్ళీ ఈ స్టేజ్ మీద చేయడం అనేది నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అమర్ అని చెప్పి. నిజంగా వాళ్ళు ట్రూ ఫ్రెండ్స్, అలాగే బావ అనుకుంటూ ఉంటారు కాబట్టి నిజంగానే వీళ్ళ జోడీ అలాగే వీళ్ళ యొక్క ఫ్రెండ్షిప్, వీళ్ళ యొక్క ఆ రిలేషన్షిప్ ఎప్పుడు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక వీళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీ అయిన తర్వాత నిజంగానే శేఖర్ మాస్టర్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన కొరియోగ్రఫీ చేసిన పాటకి ఇంత చక్కగా వీళ్ళు డ్యాన్స్ వేయడం చూసి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన అర్జున్ అండ్ శ్రీ సత్య. నిజంగానే డ్యాన్స్ చూసినప్పుడు ఎస్ పర్వాలేదు బాగానే వేశారు, కాకపోతే లాస్ట్ డ్యాన్స్కి వచ్చేసరికి తనకి ఇంకా ఎనర్జీ సరిపోలేదు. నిజంగానే శ్రీ సత్య ఫేస్లోనే ఆ డల్నెస్ అనేది కనిపిస్తుంది, అర్జున్ వాయిస్లో కూడా ఆ డల్నెస్ అనేది కనిపిస్తుంది. నిజంగానే శ్రీ సత్య పాస్ట్ 5 days కూడా అసలు ప్రాక్టీసే చేయలేదంట, ఎందుకంటే తను హాస్పిటలైజ్డ్ అయింది కాబట్టి. నిజంగా ఎనర్జీ లేక అసలు అక్కడ చైర్ తీసుకొచ్చి కూర్చోపెట్టారు, అంత మరీ పాపం డల్ అయిపోయారు. అయినా కానీ వాళ్ళు ఏదో ఒక పర్ఫామ్ చేయాలి, ఎక్కడ గివ్ అప్ ఇవ్వకూడదనే దాంతో వీళ్ళైతే చేయడం జరిగింది. చాలా తక్కువ మార్క్స్ అయితే ఇచ్చారు. దీనికోసం డిస్కషన్స్ జరిగాయి చూడండి. ఫస్ట్ భాను వాళ్ళు 3 మార్క్స్ ఇచ్చేసరికి నిజంగా విశ్వ వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది. మాకు 3 మార్క్స్ ఇచ్చారు, వాళ్ళకి 3 మార్క్స్ ఇచ్చారు, ఏంటిది నాకు నచ్చట్లేదు, అసలు మీరు దేన్ని చూసిస్తున్నారు అని చెప్పగానే ఇక భాను కూడా అయితే నాకు నచ్చింది కాబట్టి నేను ఇస్తున్నట్టు ఎట్లా నచ్చుతుంది అని ఇక గొడవ స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ అమర్దీప్ వాళ్ళు 4 మార్కులు ఇచ్చేసరికి ఇంకా గొడవ కాస్త ఏంటి మీరు అసలు ఏం చూసిస్తున్నారు, మేము అంత చక్కగా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా చేస్తే మాకేమో 3 మార్క్స్ ఇచ్చి వాళ్ళు అంత డ్రాప్ చేస్తున్నా కానీ ఎనర్జీయే లేకుండా చేస్తుంటే వాళ్ళకి 4 మార్క్స్ ఎట్లా ఇస్తారని చెప్పి ఇక డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక దాంతో మన శేఖర్ మాస్టర్ జోక్యం చేసుకొని ఏంటి విశ్వ మీ ప్రాబ్లం అంటే, ఏంటి సార్ మేము ఇంత చేస్తే మాకు 3 మార్క్స్ ఇచ్చి ఏం చేయని వాళ్ళకి 4 మార్క్స్ ఎట్లా ఇస్తున్నారంటే, ఇక నైనిక వచ్చేసి నాకు నచ్చింది అలాగే హ్యుమానిటీ ప్రకారం వాళ్ళు ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా చేశారు కదా అంటే, ఇక లాస్ట్కి శేఖర్ మాస్టర్ కూడా వీళ్ళ అర్జున్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఎస్ మీకు నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మీరు అనే ఎనర్జీ లేకపోయినా హాస్పిటలైజ్ అయినా గివ్ అప్ ఇవ్వకుండా చేసినందుకు అప్రిషియేట్ చేశానని చెప్పాడు. కాకపోతే ఇక్కడ ఏమంటాడంటే ఇక వీళ్ళంతా డిస్కషన్స్ చూసి ప్లీజ్ మీరు అవన్నీ పక్కన పెట్టేసి డ్యాన్స్ ప్రకారమే మార్క్స్ ఇవ్వండి, అంతేకాని ఏదో మీరు చేయకుండా వాళ్ళ హ్యుమానిటీ ఇవన్నీ చెప్పకండి అన్నట్టుగా చెప్తారు. దీని తర్వాత ఇక పింకీ వాళ్ళంతా 2 మార్క్స్ అయితే ఇచ్చేస్తారనమాట. ఇలా కొద్దిగా గొడవ అయితే జరుగుతుంది. ఇక దీని తర్వాత జడ్జెస్ అంతా కూడా మా దగ్గర మార్క్స్ ఉన్నాయన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారు విశ్వ మీరు, సో వాళ్ళు ఇవ్వనండి, వాళ్ళ దగ్గర సమాధానాలు సరిగా లేనప్పుడు మీరు కామ్గా అయిపోండి అని చెప్పగానే ఇక మన శ్రీ సత్య కూడా కొద్దిగా కోపం వచ్చి ప్లీజ్ నాకు కావాలంటే 0 ఇవ్వండి నేనేం చేయలేకపోతే, అంతేకాని నేను ఎవరికి నన్ను ఇది ఇవ్వండి ఇదేమని నేను చెప్పలేదు కదా, నాకు అసలు నిలబడే ఓపిక కూడా లేదని చెప్పగానే ఇక మొత్తానికి అది అట్లా అయిపోయి చివరికి లీస్ట్ మార్క్స్ వచ్చి మన 61తో అర్జున్ అలాగే శ్రీ సత్యకే వచ్చింది. తర్వాత వచ్చేసి మన పింకీ వాళ్ళకి 62, ఇక విశ్వ వాళ్ళకి 69 అట్లా మార్క్స్ ఇవ్వడం జరిగింది. బట్ గోల్డెన్ సీట్ని మళ్ళీ సంపాదించుకున్నాడు మన అమర్దీప్ అండ్ నైనిక, గోల్డెన్ సీట్లో కూర్చున్నారు. అలాగే హీరో డెస్టినీకి కూడా మన అమర్దీప్కి అయితే వచ్చేసింది. ఎంత స్టైలిష్గా ఎంత ఫాస్ట్గా ఎలా బ్యాలెన్స్డ్గా ఉంటారో అలాంటి క్వాలిటీస్ మన అమర్దీప్లో ఉన్నాయని చెప్పి తనకి కీ ఇవ్వడం జరిగింది. ఇదేనండి ఈరోజు నెక్స్ట్ గ్రాండ్ ఫినాలే స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.